వెల్కమ్ టు మన వైజాగ్ మన టూరిజం. అందరికీ నమస్తే అండి. భూలోక ట్రావెల్స్ నుంచి ఈరోజు అయితే 27 సీటర్ వెహికల్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చాను. ఇది 27 సీటర్ వెహికల్ అండి. 27 సీటర్ వెహికల్లో ఏసీ ఉంటుంది, సెంట్రల్ ఏసీ అనండి, సినీ స్లీపరు, పుష్ బ్యాక్ ఉంటుంది. అలాగే వచ్చేసి అది వెహికల్ వెనకాల భాగం అండి. ఆ కిందని డిక్కీ ప్లేసెస్ ఉంటుంది. ఆ డిక్కీలోని కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. అది చూసుకుంటే కనుక ఈ వెహికల్ అవుట్ సైడ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన అయితే క్యారియర్ ఉండదు, పైన ఏసీ బ్లోవర్స్ ఉంటాయి. ఇది సెంట్రల్ ఏసీ కాబట్టి ఏసీకి సంబంధించిన పైప్ బ్లోవర్స్ ఉంటాయి. అలాగే వచ్చేసి వెహికల్ చుట్టూ కూడా చూసుకోవచ్చు. ఈ భూలోక ట్రావెల్స్ వెహికల్ వచ్చేసి పైన కాంటాక్ట్ నెంబర్స్, మా వెబ్సైటు, అలాగే మా లోగో కూడా అక్కడ ఉంటుంది. మా వెహికల్స్ ఏవైనా కూడా వెహికల్ పైన లోగోస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి క్యాబిన్లో, డ్రైవర్ క్యాబిన్లో ఉన్న ప్లేసెస్ అండి. ఇది డ్రైవర్ క్యాబిన్లో ఒక సీట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ సీట్తో కలిపి 27 సీట్స్ అంటారు. యాక్చువల్లీ లోన వచ్చేసి 26 సీట్లే ఉంటాయి. డ్రైవర్ క్యాబిన్లో సీట్తో కలిపి 27 సీట్స్. అది యాక్చువల్గా క్లీనర్ సీట్ అంటారు. బట్ మేము ఏంటంటే టూరిస్టులు కూడా అది ప్రొవైడ్ చేస్తాము. ఓకేనండి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనం వెహికల్ చుట్టూ చూసుకుందాము. వెహికల్ చుట్టూ చూసుకున్నట్టయితే వెహికల్ ఎప్పుడు కూడా మాది క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఇలాగ ఫ్రంట్ గ్లాస్ పైన కూడా భూలోక ట్రావెల్స్ అని ఉంటుంది. అలాగే మా వెహికల్స్ కూడా చాలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉంచుకుంటాము. డ్రైవర్స్ కూడా క్లీనర్ని దగ్గర పెట్టుకొని వెహికల్స్ని కూడా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటారు. చాలా బాగుంటుందండి. మా స్టాఫ్ కూడా చాలా నీట్గా చూసుకుంటారు, చాలా బాగా కష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడితే, నేను అడిగాను, ఇంత కష్టపడుతున్నారు కదా, మీరు ఎలా దేనికి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మేము ఇచ్చే సర్వీస్ కస్టమర్స్ బాగుంటే మీరు బాగుంటారు కదని కాంప్లిమెంట్ ఇచ్చారు. మా బండిలో కూడా అది ఎల్సిడి అండి, టీవీ అండి. అది టీవీ కూడా మాది ఏంటంటే మనం మొబైల్ హాట్స్పాట్ నుండి మనం హాట్స్పాట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మొబైల్ నెట్ ద్వారా పెట్టుకోవచ్చు. అలాగే ఇది వెనక ఉన్న క్యాబిన్లో సీట్స్ అండి. లోన ఇంటీరియల్స్ మొత్తం పైన 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా పైన టాప్ పైన కూడా మనం లగేజ్ క్యారీ బ్యాగ్స్ లాంటివి క్యారీ చేసుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే సీటింగ్ వచ్చేసి ఈ లోన ఉన్న సీటింగ్స్ 26 సీట్లు ఉంటాయండి. 26 సీట్లు కూడా అన్నీ పుష్ బ్యాక్ ఉంటాయి. ఏ సీట్కి ఆ సీటే ఏసీ ఉంటుందండి. ఇది కింద ఫ్లోరింగ్ అండి. ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటాము. ఒక ట్రిప్లో ఉన్నా కూడా కస్టమర్ దిగిన వెంటనే క్లీనర్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకుంటాడు. వెహికల్ ఎప్పుడు అలాగే నీట్గా ఉంచుకుంటాడు. కానీ ఈ డోర్ కర్టన్స్ అనేది మనం రన్నింగ్లో ఉండేటప్పుడు తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అది తీసుకున్న వాళ్ళు ఏమవుద్దంటే ఏసీ కొంచెం కూలింగ్ తగ్గుతుంది. అది డోర్ కర్టన్స్ క్లోజ్లో ఉండేటప్పుడు ఏమవుద్దంటే ఏసీ కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే బయట వేడి తగలకుండా చూసుకుంటుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే కనుక మీకు ఇది అంత చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి కూడా ఈ వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్ఎంఎల్ ఇది వెహికల్ అండి. ఎస్ఎంఎల్లో 26 సీటరు. ఎదర్ క్యాబిన్లో చెప్పాను కదండి, ఆ సీట్తో అయితే 27, కానీ 26 నెంబర్స్ అయితే కంఫర్టబుల్ వెనకాల మొత్తం ఉండొచ్చు. క్యాబిన్లో ఏ సీట్కి ఆ సీట్ ఉంటుంది కాబట్టి. ఇది చూసుకుంటే కనుక బయట సైడ్ లుక్ అండి. ఇదంతా అవుట్ సైడ్. ఇలాగ లోనికి వెళ్ళడానికి ఎంట్రన్స్ డోర్ అండి ఇది. ఈ డోర్ దగ్గర మొత్తం 2 మెట్లు అయితే ఉంటాయి. మెట్లు ఎక్కుకొని లోనికి వెళ్తాము. లోనికి వెళ్ళిన తర్వాత ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. లగేజ్ అయితే డ్రైవర్ క్యాబిన్లో కూడా పెట్టుకోవచ్చు. వెనకాల డిక్కీ అయితే చూపాను కదండి, డిక్కీ అయితే తీయడం అవ్వలేదు నాకు. ఆ డిక్కీలో కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. అలాగే చిన్న చిన్న బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఆ పైన చెప్పాను కదండి, ఆ పైన కూడా పెట్టుకోవచ్చు. మీ సీట్ పైన క్యారియర్ ఉంటాయి, దానిలో క్యారీ చేసుకోవచ్చు. బాగుంటుందండి. మీరు ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకుంటే కనుక లాంగ్ జర్నీ కానీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పటివరకు అయితే ఏ కస్టమర్స్ కూడా మాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే మేము కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ తీసుకుంటాం. మీరు లాస్ట్ టైం యూట్యూబ్ మేము ఛానల్లో కూడా పెట్టాము కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్. ఇదే వెహికల్ అండి. అది వెహికల్ అయితే వచ్చి 2 years అవుతుందండి. మేము ఎప్పుడు కూడా 2 years అయినా కూడా కొత్త బండిలాగే మెయింటైన్ చేస్తాము. మా సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. గైడ్ కమ్ డ్రైవర్ ఉంటాడు. అసలు మీకు 26 మందికి కూడా ఒక డ్రైవర్ హ్యాండిల్ చేస్తాడు. మొత్తం మీకు ఎక్కడ వెళ్ళాలన్నా, ఏ ప్లేసెస్ ఏదైనా విజిట్ చేయాలన్నా, ఎలా చేయాలి ఏంటి దానికోసం మొత్తం వివరంగా మా డ్రైవర్ అయితే చెప్తాడండి. డ్రైవర్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. డ్రైవర్లు కూడా డ్రింకింగ్ అలాంటి అలవాట్లు ఏమి ఉండవు. చాలా బాగుంటుందండి. టూర్ కూడా ఫ్రెండ్లీ డ్రైవర్ ఉంటారు. అంతా ఫ్రెండ్లీగానే మీకు సర్వీస్ ఇస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా ఒక రూపాయి కాసుపడి ఆలోచించే వ్యక్తులు అయితే కాదు. కష్టపడి సర్వీస్ చేసుకొని మీ ఆనందం కూడా ఇస్తే 10 రూపాయలు ఇస్తే తీసుకుంటారు తప్ప అడగడానికి డిమాండ్ చేయడానికి అయితే మా డ్రైవర్ ఎటువంటి ఇచ్చేయరండి. ఇది చూసుకుంటే కనుక లోనా ఇంటీరియర్ ఇలా ఉంటుంది. మా బస్సు 27 సీటర్ బస్సుది.
ఇలాంటి మీకు వెహికల్ కావాలి అనుకుంటే మా వెబ్సైట్ ఇవన్నీ మీకు అయితే కిందనే ఇచ్చాము, కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాము. మీకు ఈ వెహికల్కి సంబంధించిన ప్రతి వివరాలు కూడా మీకు నేను తెలిపాను. అలాగే మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా ఆ పక్కనే ఉన్న దాంట్లో మీరు కాంటాక్ట్ అవ్వండి.